హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. అజేయ సెంచరీతో చివరి వరకు పోరాడి గెలిచిన జమీమా సెంచరీ. ఆసీస్ గండం దాటేశారు. మహిళల వన్డే ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన భారత్. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్కు భారత్ దూసుకెళ్లింది. సెమీఫైనల్లో 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. జమీమా అజేయ సెంచరీకి హర్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో జట్టు విజయ తీరాలకు చేర్చారు. నవంబర్ 2వ దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్కి జరగనుంది. దీంతో ఫైనల్లో ఏ జట్టు గెలిచినా అది తొలి జట్టుగా నిలవనుంది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ కు భారత్ దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించి ఫైనల్ బెర్త్ ను కైవసం చేసుకుంది. రికార్డు చేజింగ్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఈ ఫీట్ సాధించింది. దీంతో ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న వన్డే ప్రపంచ కప్ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. నవీ ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ అసాధారణ ప్రదర్శనతో భారత్ మొత్తానికి మరో 9 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ముగించి ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓ దశలో 400 రన్స్ టార్గెట్ ఇచ్చేలాగా కనిపించింది. ఆస్ట్రేలియా ఓపెనర్స్ మెరుపు సెంచరీతో 21.1 ఓవర్లలోనే 180కి 1 వికెట్ తో నిలిచింది. కానీ చివరిలో భారత బౌలర్ పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే వికెట్లు తీసి ఆస్ట్రేలియాను 49.5 ఓవర్లలోనే 338 పరుగులకు ఆలౌట్ చేశారు. భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా 9 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయింది. భారత్తో జరుగుతున్న ఈ వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయగా ఈ టాస్ గెలిచిన తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హెలీ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది. జట్టు స్కోరు 25 వద్ద ఆమె పెవిలియన్ కు చేరింది. కానీ తొలి వికెట్ తీసిన సంబరం భారత్ కు ఎంతసేపు నిలవలేదు. వన్డౌన్లో బ్యాటింగ్ వచ్చిన ఎలిసా ఫెర్రీతో కలిసి మరో ఓపెనర్ ఫోబీ కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే వన్డేలోనే తన 3వ సెంచరీని కొట్టింది. నిజానికి ఎలిసా ఫెర్రీ 7వ ఓపెనర్ గా అవుట్ అవ్వాల్సి ఉంది. రేణుకా సింగ్ బౌలింగ్ లో ఫెర్రీ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిన ఎంపైర్ ప్రకటించగా ఆమె రివ్యూ తీసుకుంది. ఇందులో బంతి వికెట్ ను మిస్ అయినట్లు తేలడంతో ఆమె బ్యాటింగ్ కొనసాగించింది. ఆ తరువాత ఈ జోడీ ఎక్కడా కూడా భారత్ బౌలర్లను ఆపే ఛాన్స్ ఇవ్వలేదు. ఎడాపెడా 4లు 6లతో ఇరువురు స్కోర్ బోర్డుని పరుగులెత్తించారు. దీంతో రన్ రేటు 6 కంటే ఎక్కువగా నమోదైంది. ఈ క్రమంలో ఫోబీ శతకం పూర్తి చేసుకుంది. ఆ తరువాత మరింత వేగంగా పరుగులు రాబట్టారు. అయితే ఈ ప్రమాదకరమైన ఇన్నింగ్స్ మారుతున్న ఈ జోడీని అమర్త్ కౌర్ విడదీసింది. లిచ్ఫీల్డ్ ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో 155 పరుగులకు 2వ వికెట్ భాగస్వామ్యం తెరపడింది. లిచ్ఫీల్డ్ 93 బంతుల్లో 119 పరుగులు చేసి సెంచరీని పూర్తి చేసుకుంది. అనంతరం భారీ లక్ష్యం దిశగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ప్రతీక రావాల్ గాయంతో మ్యాచ్ కి దూరం కాగా లేడీ సెహ్వాగ్ పెషాలి వర్మ 10 రన్స్ కే అవుట్ అయింది. ఆ తర్వాత కాసేపటికే వైస్ కెప్టెన్ స్మృతి మందానా కూడా 24 పరుగులకే అవుట్ అయింది. ఈ సమయంలో జమీమా మరియు హర్ప్రీత్ కౌర్ తమ రికార్డు భాగస్వామ్యాన్ని మెల్లమెల్లగా నమోదు చేసి భారత్ ను పోటీకి దగ్గరగా తీసుకొచ్చారు. 3వ వికెట్ కు 156 బంతుల్లోనే 167 పరుగులు చేశారు. ఈ పరుగుల భాగస్వామ్యం 89 పరుగులు చేసిన హర్ప్రీత్ కౌర్
అవుట్ అయిన తర్వాత జమీ మాత్రం పట్టు వదలకోకుండా క్రీజులోనే తన వంతు సాయంగా సెంచరీని పూర్తి చేసుకుంది. ఈ అజేయ సెంచరీ చివరి వరకు క్రీజులో ఉన్న జమీమా జట్టును విజయ తీరాలకు చేర్చింది. 134 బంతుల్లో 127 పరుగులు చేసి జట్టును గెలిపించింది. దీప్తి శర్మ 24, రిచా ఘోష్ 26, కౌర్ 15 రన్స్ తో తమ వంతు సహాయాన్ని అందించారు. దీంతో మరో 9 బంతులు మిగిలుండగానే భారత్ తమ లక్ష్యాన్ని ఛేదించి అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫలితంగా నవంబర్ 2వ తారీఖున భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్కి అర్హత సాధించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2వ తారీఖు జరగనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.